పడుతున్నాయి, చాలా బాగా పడుతున్నాయి. ఇప్పుడు మనం ఈ మొక్కలు కానీ నాటితే ఇంకా సర్వైవల్ రేట్ చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఒక మాస్ ప్లాంటేషన్ డ్రైవ్ మనం ప్లాన్ చేశాము. మనకి జిల్లా మొత్తం టార్గెట్ ఒక 30 లక్షలు 30 lakhs ప్లాంట్స్ మనం టార్గెట్ తీసుకోం. ఇది ఒక రోజు కాదు, ఇది మన కార్తీక మాసం వరకు, నవంబర్ వరకు ఈ టార్గెట్ మనం పూర్తి చేయాలి. సార్ ఈ రోజు ప్రోగ్రామ్ కింద ఒక 12 ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే మేజర్ పాయింట్స్ మనం సెలెక్ట్ చేశాం సార్. దీంట్లో ఒకే రోజు దీంట్లో కొన్ని ప్లాంట్స్ మనం ఇప్పుడే బయట ప్లాంట్ చేసి మనం వచ్చాము. ఇది కాకుండా ప్రతిరోజు మనం టార్గెట్ పెట్టి మనం ప్లాంటేషన్ చేస్తాం. మన జిల్లాలో ఫెలో ఐలాండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, తర్వాత కెనాల్ బండ్స్ ఉన్నాయి, రివర్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇది కాకుండా ఓపెన్ స్పేస్ ఉన్నాయి, కార్పొరేషన్ ఓపెన్ స్పేస్ ఉండొచ్చు, గ్రామ పంచాయతీలు ఉండొచ్చు. ఇది కాకుండా ప్రైవేట్ వాళ్ళు కూడా, ప్రైవేట్ ల్యాండ్స్ కూడా వాళ్ళకి ఇంకా ప్రోత్సహిస్తూ వాళ్ళ ద్వారా కూడా ప్లాంటేషన్ మనం చేస్తున్నాం సార్. ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఒక స్పెసిఫిక్ డిస్ట్రిక్ట్ లెవెల్ వన మహోత్సవం కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అది మీ ఆధారంలో ఉంది సార్. డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ ఆధారంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ యాజ్ మెంబర్ కన్వీనర్. అదే డే టు డే ప్రోగ్రెస్ ఎలా జరుగుతుంది, మన కార్తీక మాసం వరకు మనం 30 lakhs ప్లాంటేషన్ మనం చేయగలమా లేదా అది కూడా మనం రివ్యూ చేస్తాం సార్. నుంచి మనం ప్లాంటేషన్ తీసుకోవాలి సార్. మన దగ్గర ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మన నర్సరీలో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్న నర్సరీలో 5,05,000 ప్లాంట్స్ మన 3 to 4 years వరకు, సంవత్సరం వరకు ఆ ప్లాంట్ కాపాడాలి, కావాల్సిన ఎరువు ఇవ్వాలి, కావాల్సిన వాటర్ ఇవ్వాలి, కావాల్సిన అన్ని ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోవాలి. ఆ ప్లాంట్ విషయంలో, ఆ మొక్కల విషయంలో ఏం బాగుంటుంది ఇంకా మిగతా అందరికీ కూడా చెప్పడం మన బాధ్యత ఉంది. కాబట్టి ఆ గైడెన్స్ కూడా ఒకటి మనం చెప్పాము సార్. మన ఇప్పుడు నాటిన మొక్కలకి ఈ కాలేజ్లోనే ఉన్న స్టూడెంట్స్ మనం గార్డెన్ పెట్టాం సార్. వాళ్ళు ప్రతిరోజు ఇక్కడ వస్తారు, ప్రతిరోజు ఆ మొక్కలు చూసుకుంటారు సార్. సో ఇది ఒక చాలా మంచి ఇనిషియేటివ్ సార్. ఖచ్చితంగా మన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ద్వారా, అంటే ఒకటి ఉన్న రెవెన్యూ కాదు, ఫారెస్ట్ కాదు, ఇన్ఫాక్ట్ సార్ ఇప్పుడే ఎస్పీ గారితో కూడా మాట్లాడాను. ఎస్పీ గారితో మాట్లాడి ప్రతి పోలీస్ స్టేషన్ లో కొంత ప్లేస్ ఉంటుంది, అక్కడ కూడా మొక్కలు నాటాలి. ఇది కాకుండా స్కూల్స్ కానీ, తర్వాత ఇంపార్టెంట్ మన దగ్గర ఉన్న IIIT శ్రీకాకుళం ఉంది, అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది, అక్కడ కూడా కొన్ని బ్లాక్ ప్లాంటేషన్ కూడా చేయమని చెప్పాను సార్. ఈ ప్లాంటేషన్ మనం చేస్తామంటే ఒక నెక్స్ట్ 10 to 15 years తర్వాత దీనికి మనకి ఒక అడ్వాంటేజెస్ వస్తాయి. కాబట్టి మీ నుంచి పార్టిసిపేట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతి ఒక్క ప్లాంట్ కి అడ్వాంటేజెస్ ఏంటి, ఎందుకు మనం చేయాలి, కొన్ని ఆక్సిజన్ లవింగ్ ప్లాంట్స్ ఉంటాయి, ఆక్సిజన్ ఇంకా మన గాలిలో ఇంకా దీని ద్వారా ఇంకా వెళ్తుంది. అలాంటి ప్లాంట్స్ కూడా కొన్ని ఉంటాయి. పొల్యూషన్ తగ్గడానికి కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, కొన్ని ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ ఉంటాయి. దయచేసి ప్రతి ఒక్కరు బయాలజీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి దీని మీద చదివేసి ఆ ప్లాంటేషన్ ఇంకా బాగా చేయగలిగించాలి.